నమస్తే, వెల్కమ్ టు లియో. గేమ్ చేంజర్ రాబోతుంది. అయితే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ ఎలా ఉంది? అయితే ఇప్పటికే దాదాపు ఒక 3 పాటల దాకా రిలీజ్ అయ్యి మంచి హిట్ తీసుకెళ్ళాయి. అయితే ఈ సాంగ్ ఎలా ఉంది, ఏంటి, అది కాక సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, సినిమాకి సంబంధించినటువంటి ఆటంకాలు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్లో ఫస్ట్ టైం రామ్ చరణ్ నటించబోతున్నారు. సో ఇప్పుడు ఈ సినిమా పైన అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సో సినిమాలో ఈ రోజు ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ సంబంధించి ఎలా ఉందంటే ఏం చెప్తారు? సాంగ్ అయితే మెలోడీ అండి, ఒక అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మెలోడీ సాంగ్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వినగా సాంగ్ పెద్ద హిట్ అవుతుంది. ఫస్ట్లో విన్నప్పుడు ఏంటంటే ఒక మాదిరిగా ఉన్నట్టు అనిపిస్తుంది, వినగా చాలా బాగుంటుంది. ఈ పాట వింటే మాత్రం ఒక అద్భుతమైన సాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జరగండి అనేది ఒక కోణంలో వెళ్ళే పాట. ఆ తర్వాత వచ్చిన పాట రామచ్చ సాంగ్ కూడా అది కూడా బాగుంది. జరగండి పెద్ద హిట్ అయిన సాంగ్. ఈ పాట వచ్చరికి ఇది మెలోడీ కాబట్టి పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. ఈ పాట అయితే తమన్నా సంగీతం మొట్టమొదటిసారిగా అనుకోవటం, శంకర్ గారి డైరెక్షన్లో తమన్నా మొట్టమొదటిసారిగా చేస్తున్న సినిమా. పైగా రామజోగేష్ శాస్త్రి గారి సాహిత్యం కానీ పాట అయితే చాలా బాగుంది. శంకర్ గారికి సంబంధించి సినిమాల్లో మనం చూసుకుంటే పాటలు ప్రత్యేకంగా షూట్ కావచ్చు, సాంగ్స్ మీద దృష్టి అయితే ఉంటుంది. సో ఈ సాంగ్ చూస్తే మీకు ఏమనిపించింది? అంటే పాటల చిత్రీకరణ పరంగా చూసుకుంటే ఆయన చాలా కేర్ తీసుకుంటాడండి. సెట్స్ వేసి ఇప్పుడు వాజీ ఆ పాటకి మనకి అద్భుతంగా ఉంటుంది. అలాగే మరి గతంలో మనకి ఆయన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్టే. జెంటిల్మ్యాన్తో మొదలుపెట్టినా కానీ జీన్స్లో పాటలు చూడండి మీరు ఎట్లా ఉంటాయో, రోబోలో సాంగ్స్ కానీ ఇలా చూసుకున్నప్పుడు పాటల పరంగా వాటి చిత్రీకరణ పరంగా కాంప్రమైజ్ కాడు శంకర్. అది ఉంటుంది, దానికి ఖర్చుకి వెనకాడ్డు. కాబట్టి ఇది కూడా ఈ సినిమాలో చిత్రీకరణ పరంగా చూసుకుంటే మరి విజువల్స్ పరంగా మనకు అంతా ఎవరు కాబట్టి పాటల పరంగా జరగండి సాంగ్కి మాత్రం అద్భుతమైన సెట్టు. అది ఖర్చు ఎక్కువ పెట్టారు వాళ్ళకి. అది శంకర్ ఖచ్చితంగా ఒక పాటకి అంత ఖర్చు పెడతాడు. జరగండికి కనిపిస్తుంది ఎంత ఖర్చు పెట్టారనేది. ఇది కూడా అంతే, ఈ పాట కూడా. అయితే మామూలుగా అయితే శంకర్ గారి సినిమాల్లో ఒకటి ఉంటుందన్నమాట. ఏంటంటే ఆయన పాటలు ఏదైతే ఆయన సినిమాలో ఉండే పాటలు ఏదైతే ఉంటాయో ఆ 6 పాటలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్తో ఒక సినిమా తీయొచ్చు అని చెప్పి, అది నిజమంటారా? కరెక్టే. ఎందుకంటే మనకి చూసాం కదా గతంలో మనకి రోబో సినిమాలో పాటలు కానీ లేకపోతే ఆ జీన్స్లో ఆ లొకేషన్స్ 7 ప్రపంచంలో ఉన్న 7 వింతలో ఆ లొకేషన్స్ ఒకే పాటలో చూపించడం అనేది 7 వండర్స్ అంటారు కదా, అవన్నీ ఒక పాటలో చూపించడం, అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్స్కి వెళ్ళి చిత్రీకరించడం అని ఖర్చుతో కూడిన పని, వ్యయ ప్రయాసాలతో కూడిన పని. అది ఆయన చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తాడని మనం చెప్పలేం కానీ కాకపోతే ఆ గ్రాండియర్ అనేది పాటల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు భారతీయుడిలో మరి రెహమాన్ గారి భారతీయుడు 1లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్తో వచ్చిన పాటలు ఎంత వండర్గా ఉంటాయి, అద్భుతమైన పాటలు అవన్నీ కూడా. ఇప్పుడు మొన్న భారతీయుడు 2 విషయానికి వచ్చేసరికి మరి అనిరుద్ధ్తో చేయించుకున్నారు కానీ ఆ పాటల పరంగా కానీ లేదా మేకింగ్ పరంగా కానీ తేడా కొట్టింది. కానీ అంతకుముందు మాత్రం శంకర్ ఒక లెవెల్లో ఉంటాయి. అయితే అదిగాక చూసుకుంటే దాదాపు మనకి రంగస్థలం రిలీజ్ అయ్యి ఒక భారీ హిట్ అని చెప్పొచ్చు. తెలుగు ఇండస్ట్రీకి అదొక మైల్ స్టోన్ కింద కూడా మనం చూసుకోవచ్చు. అయితే సేమ్ అదే లుక్లో, అంటే ఒక సైకిల్ మీద వెళ్తున్నటువంటి లుక్లో చిట్టిబాబు రంగస్థలంలో ఉన్నట్టుగా సేమ్ ఇక్కడ కూడా ఒక రైతులాగా వెళ్తున్నటువంటి ఒక పిక్ మనకు వచ్చింది. సో దీన్ని సెంటిమెంట్ కింద తీసుకోవాలా లేదంటే ఏం చెప్తారు? అది మరి కథ డిమాండ్ చేసింది అనుకోవాలి. ఎందుకంటే అక్కడ సైకిల్ కనిపించింది, ఇక్కడ సైకిల్ కనిపించింది. కొద్ది గెటప్ పరంగా చూసుకుంటే ఒక డిఫెక్ట్ ఉంటుంది చిట్టిబాబుకి, చెవుడు వినిపించదు, ఆ డిఫెక్ట్ పెట్టారు. దీంట్లో కూడా నెత్తో మరి ఏదో పెట్టారని చెప్తున్నారు ఆ పాత్రకి. అంటే 2 పాత్రలు ఉంటేనే క్లియర్గా కనిపిస్తుంది. ఈ పాత్ర రైతు పాత్ర వేరు, మరి ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర వేరు అనేది. ఇప్పుడు కొన్ని సన్నివేశాలను విజయవాడ చిత్రీకరిస్తున్నారు. జనం వెళ్ళి ఓటు వేస్తున్న జూనియర్ ఆర్టిస్టులతో క్యూలో నుంచోబెట్టి పోలీసు బందోబస్తు మధ్యలో ఓటు వేస్తున్న సన్నివేశాలు ఈరోజు నిన్న చిత్రీకరణ జరుగుతుంది. అంటే రాజకీయపరమైన కథాంశము మరి రైతు సమస్యల మీద ఉన్న కథాంశం కావచ్చు అనడానికి మనకి చూస్తే అనిపిస్తుంది. అయితే అదిగాక ఇక్కడ ఒకటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక ఆఫీసర్, బ్యూరో క్యాట్ అని చెప్పేసి అని కూడా చెప్తారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇన్వెస్టిగేట్ చేస్తానికి కూడా రకరకాల వేషాల్లో ఉండే అవకాశం కూడా ఉంది అని చెప్పి అనుకోవచ్చు కదా? అట్లా అనుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఐఏఎస్ ఆఫీసర్ని అట్లా వేషంలో చూపిస్తాడని నేను అనుకోవట్లా. అన్నదమ్ముల పాత్ర అయినా కావచ్చు, లేకపోతే ఫ్లాష్ బ్యాక్లో ఇంకో పాత్ర అయినా కావచ్చు. ఏదైనా కానీ ఒక అద్భుతమైన మిరాకిల్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు గేమ్ చేంజర్ పరంగా ఎందుకంటే ఒక 1 నెల రోజుల వ్యవధిలోనే ఇటు పుష్ప అటు గేమ్ చేంజర్ పరంగా
ఎందుకంటే గెటప్స్ కూడా డిఫరెంట్గా ఉండాలనే దాని మీద అప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలామంది. ఏదో ఒక డిఫెక్ట్ పెడుతున్నారు. పుష్పాలో పాత్రకు చూడండి మనకు భుజం ఇలా పెట్టుకుని నడుచుకుంటూ అంటే పెడుతున్నారు. అలాగే ఇప్పుడు వస్తున్న హీరోలు అందరూ కూడా ఎందుకంటే గ్లామర్ కాకుండా గ్లామర్ పాత్రలతో కూడా అద్భుతాలు చేయొచ్చు అని నిరూపిస్తున్నారు. కాబట్టి అలాంటి కేర్ తీసుకుని ఏమన్నా మలిచి ఉంటారేమో ఆ పాత్ర అనుకుంటున్నాను నేను. అయితే నెలల వ్యవధిలో దేవర కావచ్చు, రాబోతున్న పుష్ప 2 కావచ్చు, దాని తర్వాత గేమ్ చేంజర్ కావచ్చు, ఖచ్చితంగా గేమ్ చేంజర్ అండ్ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత కంపారిజన్ మాత్రం ఉంటుంది అనుకోవచ్చా ప్రేక్షకుల్లో? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డే రికార్డు పుష్పకి ఎంత కలెక్ట్ చేసింది, ఇక్కడ సుకుమార్ కన్నా ముందే శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి అక్కడ డైరెక్టర్ పరంగా కూడా దాదాపు నువ్వు నేననే రీతిలో ఇంకా సుకుమారే ఇంకా చిన్న స్థాయిని చెప్పాలి శంకర్ గారితో పోలిస్తే. మరి పాటల పరంగా కూడా పుష్ప పాటలు హిట్ అయినాయి, గేమ్ చేంజర్ పాటలు కూడా హిట్ అయినాయి. మరి కలెక్షన్ రికార్డ్స్ కూడా చూస్తారుగా. మరి కంపారిజన్ పాటల పరంగా ఇప్పుడు పుష్పలో పాటలన్నీ పెద్ద హిట్, గేమ్ చేంజర్లో పాటలు కూడా పెద్ద హిట్టే. ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ఇక రికార్డుల పరంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లెక్కలోకి వస్తుంది. ఒక నెల రోజుల వ్యవధిలో రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ ముందు రిలీజ్ అయ్యింటే ఇంకా ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు ఆ సంక్రాంతికి వచ్చే సినిమాలతో కంపేర్ చేయకుండా గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప లాగానే మాట్లాడతారు ఎవరైనా. అయితే సాధారణంగా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు మెగా కాంపౌండ్ కావచ్చు లేదా అల్లు కాంపౌండ్ కావచ్చు రెండుగా విడిపోయాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పుష్ప 2 వర్సెస్ రాబోతున్న గేమ్ చేంజర్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దేవర కూడా కంపారిజన్లోకి వస్తుంది. ఇక్కడ దేవర రికార్డులు లెక్కలోకి వస్తాయి, పుష్ప రికార్డులు లెక్కలోకి వస్తాయి, గేమ్ చేంజర్ రికార్డులు లెక్కలోకి వస్తాయి. దేవర సినిమా దాదాపు 170 కోట్లు వసూలు చేయగలిగినప్పుడు పుష్ప 2 పరంగా 250 కోట్లు వసూలు చేస్తే నీకంటే నేను ముందున్నా అని చెప్పి అల్లు అర్జున్ చెప్పుకుంటారు. రేపొద్దున మరి గేమ్ చేంజర్ కూడా, ఎందుకంటే గేమ్ చేంజర్ రిలీజ్ టైంకి వేరే సినిమాలో రావట్లా. 12వ తారీఖునే డాకు మహారాజ్ వస్తున్నాడు, ఆ తర్వాత 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ వస్తున్నాడు. కాబట్టి గేమ్ చేంజర్ కూడా అవకాశం ఉంది. కాకపోతే తమిళ సినిమాలో ఒక బరిలో దిగటానికి కనిపిస్తుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ ఒకటి, ఉదాయి మర్చి అని ఒకటి సినిమా. ఆ 2 సినిమాలు కూడా దాదాపు మళ్ళీ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. 2 వస్తాయి, అది అజిత్ సినిమాలు అంటున్నారు. ఒకవేళ ఎందుకంటే అక్కడ పొంగల్కి ఒక సినిమా రావాలి కాబట్టి అది డబ్బింగ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంత గేమ్ చేంజర్తో కాకుండా తర్వాత రిలీజ్ అయ్యి ఇబ్బంది ఉండదు. అదే గేమ్ చేంజర్ రోజున 10వ తారీఖు రిలీజ్ అయితే మాత్రం కొంత ఇబ్బంది అవుతుంది కలెక్షన్స్ పరంగా. అయితే 2024కి ఇయర్ ఎండింగ్లో రాబోతున్న పుష్ప 2 పూర్తి కలెక్షన్స్ కావచ్చు, పూర్తి తెలుగు ఇండస్ట్రీ చరిత్రను మార్చబోతున్నాడు అని చెప్పి ఒక వార్త వస్తుంటే 2025 తొలిలోనే వస్తున్నటువంటి ఒక రామ్ చరణ్ గారు మాత్రం గేమ్ చేంజర్తో పూర్తి తెలుగు ఇండస్ట్రీ గేమ్ చేంజ్ చేయబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో 2 హిట్ అయ్యే దశకు వెళ్తున్నాయా లేదంటే ఏం చెప్తారు? అంటే 2024 గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రికార్డు మనకి హనుమాన్ పేరుతో ఉంది జనవరిలో. ఇక ఆ తర్వాత ఇయర్ ఎండింగ్లోకి వచ్చే డిసెంబర్లో ఆ రికార్డు పుష్ప 2కి రాబోతుందని అనుకోవచ్చు. ఇప్పుడు హనుమాన్కి రికార్డులకి పుష్ప 2 రికార్డుకి పోటీ చేసుకుంటే పుష్ప 2నే చాలా ముందు ఉంటుంది ఈ 2024 సంవత్సరం వరకు. కల్కి కూడా మధ్యలో ఉంది, కల్కిలో మధ్యలో ఉంది. అంటే ఇయర్ ఎండింగ్ స్టార్టింగ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది, మధ్యలో కల్కి ఉంది. ఇక మరి ప్రభాస్తో పోటీనా అనే టాక్ కూడా వస్తుంది అల్లు అర్జున్ది. ఎందుకంటే రెమ్యునరేషన్ పరంగా 300 కోట్లు అంటున్నారు, ఇది నిజాలు లేవు, ఇదంతా ఫేక్, ప్రభాస్ దాటి ముందుకు వెళ్ళాడని చెప్పుకోవడం కోసం అని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదొకటైతే మరి అలా కూడా గేమ్ చేంజర్కి రామ్ చరణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అని చెప్పుకోవాలి. గ్లోబల్ స్టార్ కదా, ఈయన ఐకా స్టారు. ఈయన 300 కోట్లు తీసుకుంటే ఆయన 350 కోట్లు తీసుకున్నారు అనుకోవాలా? మరి ఇట్లాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ కంపారిజన్ అనేది హీరోల మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. హీరోల మధ్యలో లేకపోయినా అభిమానుల్లో ఉంటుంది. అభిమానులు మాట్లాడుకుంటారు, మీ హీరో రెమ్యునరేషన్ 300 కోట్లు అయితే మా హీరో రెమ్యునరేషన్ 350 కోట్లు, మీ హీరో 250 కోట్లు కలెక్ట్ చేసి మా హీరో 300 కోట్లు కలెక్ట్ చేశారంటారు. అభిమానుల మధ్యలో మాత్రం పోటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆ పోటీ పరంగా అభిమానులు మాట్లాడుకోవడం అనేది జరుగుద్ది. రామ్ చరణ్ విషయంలోనూ అల్లు అర్జున్ విషయంలో. మిగతా వాళ్ళతో కంపేర్ చేయకపోవచ్చు కానీ ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఆ కంపారిజన్ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి మధ్యనే ఆ కంపారిజన్ రావడాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. గతంలో ఎప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యన ఇలాంటి కంపారిజన్ రాలేదు. సో తొలిసారి వస్తున్నటువంటి కంపారిజన్ని ఎలా చూడాలంటారు? పోటీ ఉంటే మంచిదేనండి, ఎవరికాళ్ళు ఎదగాలని అనుకోవాలి. అనుకుంటే మంచి సినిమాలు వస్తాయి, మంచి ప్రోడక్ట్ వస్తుంది. పోటీ లేకపోతే మనకెందుకులే పోటీ, మన పని మనం చేసుకెళ్ళిపోదాం అనుకుంటే ముందుకు వెళ్ళలేము కూడా. పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కావాలని ఒకళ్ళ సినిమాను ఫ్లాప్ చేయడానికి ఇంకోళ్ళు దుష్ప్రచారం చేయటం అని అది చేయకూడదు. అభిమానుల మధ్యలో ఈ మధ్యన అది దురభిమానం అంటారు దాన్ని. అలా జరగకుండా అందరూ సినిమాలు ఆడాలి, మన హీరో కూడా ముందుకు వెళ్ళాలి అనే తపంతో ఉండాలి కానీ ఇంకొకళ్ళు ముందు వెనక్కి వెళ్ళిపోతే మనం ముందుకు వెళ్దాం అని కూడా కరెక్ట్ కాదు. అంటే మీ పరంగా పుష్ప 2 హిట్ అవుతుందా, గేమ్ చేంజర్ హిట్ అవుతుందా? ఇది నాకు పెద్ద పరీక్ష పెట్టినట్టున్నారు. అంటే నేను అనుకోవడం ఏంటంటే
భారతీయుడు 2కి అంత ఇది లేదు కానీ దిల్ రాజు గారి మీద ఉన్న నమ్మకంతో గేమ్ చేంజర్ కూడా బాగుండొచ్చు. కానీ గేమ్ చేంజర్ మీద పుష్ప 2నే పెద్ద హిట్ అవ్వచ్చు అనేది నాకున్న అంచనా. అదిగాక థియేటర్స్ కూడా అంత ఎక్కువగా లేవు గేమ్ చేంజర్కి అని చెప్పి కూడా కొంత టాక్ వినిపిస్తుంది. సో అది కూడా ఫస్ట్ డే ఓపెనింగ్స్కి కావచ్చు లేదా కలెక్షన్స్కి అది కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఫస్ట్ డే వరకు కూడా ఉంటాయి, ఆ తర్వాత నుంచి డాకు మహారాజ్ నుంచి తగ్గిపోతాయి థియేటర్లో. మళ్ళీ ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నా ఉంది, ఇలాంటివి ఉంది కాబట్టి తగ్గొచ్చాము. కానీ ఏదేమైనా ఏమేం చెప్పలేవండి, మన చేతుల్లో ఏమీ లేదు. బిచ్చగాడి సినిమాతో పాటు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఫ్లాప్ అయితే బిచ్చగాడు సూపర్ హిట్ అయిపోయింది. పెద్ద హీరో సినిమా, స్టార్ హీరో సినిమాకి ఏమో కలెక్షన్స్ పరంగా డౌన్ అయింది. కంటెంట్ ఉంటే ఏముంది, ఆటోమేటిక్గా జరుగుద్ది. నేను అనుకోవడం ఏంటంటే పుష్ప 2కి అల్లు అర్జున్ స్టామినా ఒకటి, ప్యాడింగ్ ఆర్టిస్టుల పరంగా చూసుకున్నా కానీ అదే ప్రూవ్డ్ సబ్జెక్ట్ కూడా. ప్రూవ్డ్ సబ్జెక్ట్ ఆల్రెడీ ఒక మన పుష్ప 1 చూసాం కాబట్టి పుష్ప 2 కలెక్షన్స్ పరంగా గేమ్ చేంజర్ ఫ్లాప్ అవుతుందని కాదు, రెండింటితో కంపారిజన్ మీరు అడిగారు కాబట్టి ముందు వరుసలో మాత్రం పుష్ప 2నే ఉండే అవకాశం ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి పుష్ప 2 ఏం చేస్తాడు లేదా గేమ్ చేంజ్ చేస్తాడు లేదా చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.